వారితో కలహ ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయూరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనక ఇయ్యను. కానానులోకి అడుగు ముందు ఎవరు పెట్టారండి? కానానులో అడుగు ముందు ఎవరు పెట్టారు? యెహోషువలు ఎప్పుడు అడుగు పెట్టారో? ఐగుప్తు బానిసత్వం విడిపించబడిన తర్వాత పెట్టారు. వాళ్ళకంటే ముందుగానే ఏశావు కానానులో అడుగు పెట్టారు. చప్పడం కొట్టండి. యాకోబు కంటే వాగ్దాన భూములు అడుగు పెట్టిన వ్యక్తి ఏశావు. ఏశావుకు దేవుడు షేయూరు మాన్యమును స్వాస్థ్యముగా ఎందుకు ఇచ్చాడు? శపించబడిన ఏశావు జీవితంలో కానాలు ఎందుకు అడుగు పెట్టాడంటే ఏశావు జీవితంలో కోపము లేదు, ఏశావు జీవితంలో పగ లేదు, ఏశావు జీవితంలో కక్ష లేదు. తన తమ్ముడి మీద ఏదో తెలుసో తెలియకో పగ పెట్టుకొని గొడవ పడ్డాడు. ఎదిగిన తర్వాత దేవుడు దర్శించిన తర్వాత పశ్చాత్తాపడి కోప పగ ద్వేష అసూయను తీసివేసేసి తమ్ముడిని సమాధానముతో ఆహ్వానించాడు. కోపపడు కానీ పాపము చేయకూడి, మీ కోపం సూర్యుడు అస్తమించి ఉదయించేలోపు పోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలారా ఆత్మీయంగా మీరు వర్తిల్లగలిగితే సమాధానం, మీ సహోదరులతో సమాధానం, మీ కుటుంబ సభ్యులతో సమాధానం, మీ బంధువులతో సమాధానం, మీ సంఘంలో సమాధానం, మీ తోటి వారితో సమాధానం కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని అందరికంటే ముందే కానాను తీసుకువెళ్ళును గాక. యాకోబు జీవితం వందల సంవత్సరాలు బట్టింది. వాగ్దానం చేయబడిన కానాలు అడుగు పెడతానికి శుపించబడిన ద్వేషించబడిన కానీ ఏశావు ఎందుకు వాగ్దాన భూమిలో అందరికంటే అడుగుపెట్టి దేవుని ద్వారా ఒక కొలనూలుగా ఒక భూభాగాన్ని పొందుకున్నాడంటే హృదయంలో ద్వేషం, అసూయ, పగ ఏమీ లేకుండా సమాధానం. పైకి సహోదరుడా ప్రైజులాడని పెదవులతో చెప్పటం కాదు, హృదయపూర్వకంగా ఒకసారి మీ పక్క వాళ్ళతో ప్రీతులాడని చెప్పండి. పెద్ద చెప్పండి అమ్మా, మీ పక్క వాళ్ళతో చెప్పండి. ఎవరైతే ఆ విధంగా ముందు చెబుతారో అన్ని విషయాలలో ఆశీర్వాదం మీ ముందు నిలుచునుగాక. ఆ సహోదరుడు ప్రభా తండ్రి నన్ను కరుణించమన్నాడు, అతనిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ప్రజలారా ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీ హృదయములో పాపం, ద్వేషం, అసూయ ఉంటే ఉపవాస ప్రార్థన ప్రారంభం నుంచి ఒక పశ్చాత్తాపంతో శుద్ధీకరణతో మీరు ఈ 7 రోజులు ఉపసించి ప్రార్థన చేసుకోండి. పాస్టర్ చెప్పారు 7 రోజులు అంటే 7 రోజులు అన్నారు. మనం పాస్టర్తో మాట్లాడుతుంటే 50 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారంట. ఎన్ని రోజులంటే ఆ పాస్టర్ అన్నాడు 50 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మొహలు కళకళగా ఉంటుంది అన్నాడు. నాకు అర్థం కాక ఏది పాస్టర్ అన్న 50 రోజులు ఉపవాసం ఎవడన్నా ఉంటారా అన్నాడు. ఎన్ని రోజులంటే 50 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే మొహం నిరసించిపోద్ది కదా, మరి మొహం కళకళలా ఉంటుందంటే ఏంటంటే అదొక ప్రార్థన. నువ్వు చేయగలిగినప్పుడు 1, 2, 3 రోజులు ఉండి ఉపసించి ప్రార్థన చేయి చాలు. యెహోషువ ఎన్ని రోజులు ఉపసించి ప్రార్థన చేశాడు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉపసించి ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఎన్ని రోజులు ప్రార్థన చేసింది? 3 రోజులు కాదు, 2 రోజులు. 3వ దినాన రాజుగారి దగ్గరికి వెళ్ళింది. నీ ఆత్మీయ జీవితంలో ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరచుకొని నూతనపరచుకొని సంఘముతో సమాజంతో తోటి వారితో సమాధానపడి దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఏ క్షణమైతే నువ్వు చేయగలుగుతావో ఆ క్షణమే దేవుడిని మన వాళ్ళకిచ్చి నిన్ను వాగ్దాన భూములకి తీసుకువెళతారు. పశ్చాత్తాపం లేకుండా, శుద్ధీకరణ లేకుండా, దేవుని చిత్త ప్రకారం లేకుండా 50 రోజులు కాదు 360 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా సరే నీ జీవితంలో ఏ మార్పు ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు.
దేవుని ప్రజలారా, ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం నుంచి ఓ గొప్ప శుద్ధీకరణ మీలో కలుగునట్లుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని శుద్ధి చేసుకొని పశ్చాత్తాపడండి. ఈ కూడుకున్నంతసేపు మంచిది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అయినా, ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా పశ్చాత్తాపంతో ప్రభుని అడగండి. అయ్యా, నన్ను శుద్ధీకరించు, నా సంఘాన్ని శుద్ధీకరించు, నా జనులను శుద్ధీకరించు. ఈ మిగిలిన ఉపవాస ప్రార్థనలు కూడా దీవనకరంగా మహిమకరంగా జరిగించు. వచ్చే సేవకులను బలపరచు, నీ ఆత్మ నడిపింపును దయచేయి, ఆటంకాలు తొలగించని చెప్పేసి మీరు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడే మిమ్మల్ని తన నిత్య రాజ్యంలోకి తీసుకువెడునుగాక. కనుక మోకరించి ప్రార్థన చేసుకుందాం. అడగండి, ఒకసారి అడగండి. దేవా, పశ్చాత్తాపతిని పాదాల చెంతకు వస్తున్నామయ్యా. నీ కుమారుడని అనిపించుకోండి యోగుడులు కాదయ్యా. నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను దాడిపోవద్దయ్యా, నన్ను దాడిపోవద్దయ్యా. ప్రభుని అడగండి. కొన్ని నిమిషాలు ఎప్పుడు ముగిసిపోతూ ఉన్నది. నిన్ను దాటిపోగమునిపే అని వేడుకో, నిన్ను దాటిపోక మునిపే ప్రభుని వేడుకో, ప్రభుని వేడుకో. యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఈ రోజుతో నా తరతరాల శాపం తొలగిపోవాలా. ఈ రోజు నుంచి 1000 తరాల వరకు దేవుని నిలిచి ఉండాలా. 1000 తరాల వరకు దేవుని నిలిచి ఉండాలా. రాబోతున్న వేడుకోనండి. శుద్ధీకరణ మీకు శుద్ధీకరణ ఉపసించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఈ శుద్ధీకరణ ద్వారా పరలోకములు అడిగి పెడతారు. స్వాస్థ్యంగా అందరికంటే నీవే ముందు అడుగు పెట్టబోతూ ఉన్నావు. వాగ్దానం చేయబడిన 100 సంవత్సరాలకి యాగం అడుగు పెడితే సమాధాన పడ్డ యేషావు అందరికంటే ముందు అడుగు పెట్టాడు. ప్రభుని అడగండి. కొన్ని క్షణాలలో ముగిపోతూ ఉన్నది. దావీదు కుమారుడాలను దాడిపోవద్దాయా, దావీదు కుమారుడాలను దాడిపోవద్దాయా. ప్రజలారా, తల్లులారా, యవనస్తులారా, అయ్యలారా, పశ్చాత్తాపడండి. ప్రభుని అడగండి. ఈ రోజు నుంచి నీ పుట్టల మీద ఆశీర్వాదం నిలవబోతూ ఉన్నది. ఈ రోజు నుంచి నీ పిల్లల మీద దీవెన నిలవబోతూ ఉన్నది. వచ్చే జనాంగం పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఆత్మ ఫలాలు ఫలించబోతూ ఉన్నాడు. ఆత్మ ఫలాలు ఫలించబోతూ ఉన్నాడు. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. ఏ విషయాలను తప్పుకొని జ్ఞాపకం
పరిశుద్ధపరిచి జీవోత్సాహముతో ఊరేగించుచున్నదికాయ స్తోత్రం చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఉపవాస ప్రార్థన ప్రారంభంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని విజయోత్సాహంతో ఊరేగించుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దా. ఈ ఉపవాస ప్రార్థన దేవుడే ప్రారంభించాడు, దేవుడే ముగించేంత వరకు తన సన్నిధి కాంతిని మన మీద ఉంచి కరుణించును గాక.